అందరికీ వందనములు. ఎందరో దైవ సేవకులు, వారిలో కొందరే దైవ దర్శనం కలిగిన వారు. ఎందరో సంఘ కాపరులు, వారిలో కొందరే భారము కలిగిన సంఘ కాపరులు. ఎందరో ఆత్మీయ తండ్రులు, వారిలో కొందరే ఆప్యాయత కలిగిన వారు. ఎందరో ప్రవక్తలు, వారిలో కొందరే ప్రవచన నెరవేర్పు కలిగిన వారు. అందరూ ప్రార్థన చేయగలిగిన సంఘ కాపరులే, వారిలో కొందరికి ప్రార్థన ప్రతిఫలములు పొందగలిగిన వారు. అందరూ ప్రేమ కలిగిన వారు, వారిలో కొందరే స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. అందరూ ఉన్న బంధువు నీవై ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, బాధలలో, శోధనలలో, సమస్యలలో, కష్టములో, నష్టములో, దుఃఖములో తోడుగా, నీడగా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా విసుగక, విడువక, మరువక, ఎడతెగక, అన్ని వేళలా భారము కలిగి, బాధ్యతతో కూడిన ప్రేమను కలిగి సంఘానికి, విశ్వాసులకి, పెద్దలకి, స్త్రీల సమాజం వారికి, యవ్వనస్తులకు, సండే స్కూల్ పిల్లలకు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరి కొరకు అదే ప్రేమతో, అదే ఆప్యాయతతో, తన మన భేదం లేకుండా దూరమైన దగ్గరైన దేవుని ప్రేమను పంచుతూ ఆత్మీయతలో నడిపిస్తున్న మన ప్రియ సంఘ కాపురి అయిన రెవరెండ్ కె డేవిడ్ రాజు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యగారు ఇంకను దేవుని సేవలో మరింతగా వాడబడాలని, మంచి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇంత మంచి దైవ సేవకుని మనకు సంఘ కాపరిగా అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమెన్. ఇట్లు తెలుగు బాప్టిస్ట్ సంఘం అన్ననూర్. బర్త్డే దేవుడు 41 సంవత్సరం నుండి 42వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు. దావీదు వలెను, సొలొమోను వలెను నిండు ఆయురారోగ్యాలతో నింపి ఆయన సేవలో అభివృద్ధి పరిచి ఈ కుటుంబాన్ని నిన్ను దేవుడు. హ్యాపీ బర్త్డే పామ్. అన్ని విషయంలో మీరు నాకు ఒక రోల్ మోడల్ ఉంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జైకయ్యా. అబ్బయ్యా వందనాలయ్యా. 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మామయ్య. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మామయ్య. హ్యాపీ బర్త్డే అయ్యా. 20 సంవత్సరాలుగా నేను చూస్తున్నానయ్యా. నా హృదయంలో ఏం బాధ కలిగినా అయ్యా నేను నీ దగ్గరికి వచ్చి నేను నా బాధ అంతా చెప్తానయ్యా. చెప్పినప్పుడు నువ్వు ఎంతో నాకు ఆర్దులు చెప్పి నాకు ఆర్దులు చేస్తావయ్యా. అయినా నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడిపోయినప్పుడు నా మనసు ఎంతో బాధగా ఉంటుంది. నువ్వు నాకు ధైర్యం చెప్తావు, నాకు మంచి ఊకం ఇస్తావయ్యా. దేవుడు ఉండడు కదా, నువ్వేమి బాధపడక నీ కన్నీరుకు ఒక రోజు మారుస్తురట అని నువ్వు నాకు ఆరుదులు చెప్పిపోతావయ్యా. అయితే ఆ ఆరుదులు నేను ఎంతో సంతోషపడతానయ్యా. నువ్వు చెప్పినప్పుడు నాకు ఎట్లనో ఉంటుందయ్యా. అయినా నీ వాక్యం వినేటప్పుడు నా హృదయం కదలబారుతుందయ్యా, నాకు కన్నీళ్ళు వస్తుందయ్యా. నీ పాటలు వినాలంటే నాకు అంటుంటుందయ్యా. నీ స్వరము వినేటప్పుడు నాకు ఎంతో బాగుంటుందయ్యా. 4వ నెలలో నేను 40 సంవత్సరాలు ముక్కుపొడి వేస్తున్నానయ్యా. నేను 40 సంవత్సరాలు ముక్కుపొడి వేస్తుంటే నేను మారలేకపోయినానయ్యా. 40 సంవత్సరాలుగా
అయితే మీరు ఒకరోజు వచ్చి నా దగ్గర అత మన కొరకు దేవుడు రక్తం చిందిచ్చిండట, మన కొరకు సిలువలో ఆయన ఇది ఏలాడబడుతుందట, ఆయన కొరకు మనం ఏమతా వదులుకోవాలా, నువ్వు చెప్పత, నువ్వేం నిర్ణయం చేసుకుంటూ చేసుకొని చెప్పి అన్న అయ్యా. అయితే నేను ముక్కుబడి వేసేది కూడా నీకు తెలియదయ్యా. అయితే ఎందు నిమిత్తమో నువ్వు ఆ మాట అన్నవో తెలియలేదయ్యా. నేను పోయి మా చర్చిలో తలుపులు వేసుకొని, ఎందుకు నాయన నీ బిడ్డ ఈ మాట చెప్పిండు, ఏంది నాయన అని చెప్పి నేను కన్నీరు ఇడిచి దేవుడి కాడ ప్రార్థించినానయ్యా. నీ మూలకంగా దేవుడు నాతో మాట్లాడిండయ్యా. మాట్లాడినప్పుడే నాయన ఆ దినమే 40 సంవత్సరాలు ఉన్నాం వేసుకుంటున్న చెడ్డ అలవాటు నాయన. ఆ రోజు నువ్వు అన్న మాటకి దేవుడు నేను మర్చిపోయేసి నాకు ఆ ముక్కుబుడి అనేది మర్చిపించేసింది దేవుడు. నాకు చాలా సంతోషమైందయ్యా. ఎన్నో దిక్కులు ఈ సాక్షి నేను చెప్పుండానయ్యా. అయ్యా నువ్వు బాగుండాలయ్యా. నువ్వు ప్రతి ఒక్కరి హృదయాలు కలిపడి నాయన నువ్వు ఒక్కొక్క దిక్క తండ్రి దేవుడు నిన్ను బాగా వాడుకోవాలా. నువ్వు బయట దేశాలకంతా పోయి నీ వాక్యం చెప్పాలా. ప్రతి ఒక్కరు నాయన నీ మాటలిని దేవుడు నేను ఇంకా అభివృద్ధి పరచాలా. ఒకరోజు నీ తల్లితోటి నేను అన్నానయ్యా, మా డాక్టర్లకు చదివించినా సరే, పెద్ద పెద్ద ఇంజనీర్లకు చదివించినా సరే అదంతా మంచిది కాదమ్మా. నీ బిడ్డని దేవుడు సేవకి ఇచ్చిన చూడు, అప్పుడుదమ్మా నువ్వు ధన్యవంతురాలివి అని నీ తల్లి కాడ నేను చెప్పినానయ్యా. ఆమె చాలా సంతోషపడిందయ్యా. అందుకని నువ్వయ్యా నువ్వు బాగుండాలా, నీకు ఏ ఒక్కటి ఉండకూడదు. నీ రాకట పోకట్లలో దేవుడు నీకు కంచి వేసి నిన్ను కాచి కాపాడాలయ్యా. ఇంకా నిండా అభివృద్ధి అవ్వాలయ్యా. అయ్యా నీకు కోటి స్తోత్రాలు, దేవుడికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. హ్యాపీ బర్త్డే అయ్యా. నిన్ను డేవిడ్ అంటానయ్యా. ఏ రోజు దేవుడు నీకు ఈ స్థానం నీకు దేవుడు ఇచ్చిండు, ఆ రోజు నుంచి అయ్యా వందనాలు అయ్యా అని అయ్యా అనే స్థానం దేవుడు నీకు ఇచ్చిండు. కాబట్టి నేను అయ్యా అని పిలుస్తున్నానయ్యా. నిన్ను కోటి స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలయ్యా. నిన్ను దేవుడు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకా చాలా అభివృద్ధి పడాలయ్యా. నువ్వు దేవుడి பாதாளுக்கு స్తోత్రాలు స్తుతులు నాయனா. பாபாய் நீங்கள் தான் எனக்கு ரொம்ப பிடிக்கும். எப்படி சொல்கிறது, நம்ம ஃபேமிலியோட ஸ்ட்ரெஸ் பஸ்டர் அண்ட் என்டர்டெய்னர்னாலே நீங்கள் தான். எல்லாமே ஜாலியாக எடுத்துகிட்டு போவீங்க. பைபிள் ஏதாவது ஒரு டவுட் இருந்தாலோ இல்லை கன்ஃபியூஸ்டாக இருந்தாலோ அதை நீங்கள் கிளியர் பண்ணி விடுவீங்க. எந்த ஒரு விஷயமா இருந்தாலும் ரொம்ப ஜாலியாக எடுத்துகிட்டு போவீங்க. நீங்கள் இந்த சர்ச்சுக்கு போகிற ஆரம்பித்ததுலேருந்து எங்கள் கூட ஸ்பெண்ட் பண்ணுற டைம் வந்து கம்மியாயிடுச்சு. அப்போ நான் கிட்ட வந்து சொன்னேன், இந்த மாதிரி வந்து அவ்வளோவா முன்னாடி டைம் ஸ்பெண்ட்ற மாதிரி நீங்கள் எங்கள் கூட டைம் ஸ்பெண்ட் பண்ணுறதில்ல அப்படின்னு சொன்னேன். அப்போது நீங்கள் வந்து அப்போத்துலேருந்து நீங்கள் எப்போ சர்ச்லேருந்து லேட்டாக வந்தாலும் இல்லை டயர்டாக இருந்தாலும் வாங்க ப்ரேயர் பண்ணிக்கலாம், வாங்க வர்ஷிப் பண்ணலான்னு கூப்பிடுவீங்க. அது வந்து உங்ககிட்ட எனக்கு ரொம்ப பிடிக்கும். நீங்கள் இன்னும் இந்த மினிஸ்ட்ரியில் ரொம்ப நல்லா வளரணும்னு நான் ஐசப்பா கிட்ட ப்ரேயர் பண்ணிக்கிறேன். వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే. ఎప్పుడంతా నేను సోగుగా ఉన్నానో అప్పుడంతా నేను ఎదుట్లాడుకొని వచ్చా ఒకే పర్సన్ నువ్వుదా బాబాయ్. అట్లాంటప్పుడు నేను నీ దగ్గర వచ్చినప్పుడు దేవుడే మాట్లాడినట్టుగా మీ దగ్గర నుంచి మాటలు నన్ను కన్సోల్ చేస్తున్నాయి బాబాయ్. ఆ మారుగా నా లైఫ్ని మీరు గైడ్ చేసే వల్ల మీకు థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై స్పిరిచువల్ ఫాదర్. లవ్ యూ బాబాయ్. నా లైఫ్లో రీప్లేస్ చేయ ముడియాద ఒక పర్సన్ నువ్వు. Once again, wish you the happiest birthday ever, Babai. Happy birthday, Babai. Happy birthday, David. எனக்கு மேரேஜ் ஆகும் பொழுது உங்களுக்கு 20 வயசு. 22 வருஷமாக நான் உங்களை பார்த்துட்டு இருக்கேன். நீங்கள் எல்லாருக்கிட்டையும் குடும்பத்தில் இருக்கிற ஒவ்வொருக்கிட்டையும் நீங்கள் அன்பாகவும் அரவணைப்பாகவும் நீங்கள் பேசுவீங்க. இப்போ வீட்டில் இருக்கிற சின்ன பசங்க கிட்டலாம் கேட்கும் பொழுது யாரை பிடிக்கணும் போது எங்களுக்கு டேவிட் பாபாய் தான் பிடிக்கும் அப்படின்னு சொல்லுவாங்க. அந்த அளவுக்கு நீங்கள் குழந்தைங்க மனசில் இடம் பிடிச்சிருக்கீங்க. நிறைய கஷ்டங்கள் இன்னும் வெளியிலேருந்து வந்து சொல்லும் பொழுது அதெல்லாம் தீர்த்து வச்சுருக்கீங்க. இன்றைக்கி குடும்பங்கள் எல்லாமே சமாதானமாக வாழுதுன்னா அது உங்களோட அட்வைஸாலையும் ஆண்டவர் உங்கள் கூட இருக்கிறதுனால தான். இன்னும் அநேக பிறந்த நாட்கள் நீங்கள் பார்க்கணுன்னு நான் ఆండవரை వేడుக்கிறேன். హ్యాపీ బర్త్డే డేవిడ్. నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను నిన్ను. నీతో ఉంటే నీతో మాట్లాడే వాళ్ళు ఎంత కష్టంతో ఉన్నా కూడా కొంచెంసేపు మాట్లాడితేనే నీ మాటలతో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు మా ఇంటికి చిన్నవాడివైనా కూడా అందరికీ మా పెద్దరాయిలాగా ఎవరైనా కూడా ఏదైనా కావాలన్నా కష్టమైన బాధ అయినా కూడా నీకు చెప్పుకుంటారు. బాధలలో ఉండే వాళ్ళని కూడా ఆ బాధలు మరిపించి హ్యాపీగా ఉండేలాగా చేస్తావు. నేను 12 సంవత్సరాలు ఇంట్లో ఉండి ఆ అనుభవాన్ని చూస్తున్నాను, అందువల్ల చెప్తున్నాను. నువ్వు నేను చిన్నదిన అందరం ఇంట్లో ఉండేటప్పుడు ఏదైనా బాధగా ఉన్నప్పుడు కూడా వచ్చి కూర్చుని నువ్వు కొంచెంసేపు మాట్లాడితే అంత హ్యాపీగా ఉండేది మనసుకి.
అట్లాగే నువ్వు అందరినీ నవ్విస్తూ సంతోషంగా సమాధానంగా ఉండాలని, నువ్వు మంచి ఆయుష్ ఆరోగ్యంతో నిండి నూరేండ్లు దేవునిలో ఎదుగుతూ ఇంకా మంచిగా ఉండాలని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డే. మరి నేను చెప్పేది ఏమంటే 19వ సంవత్సరంలో మరి మన పాస్టర్ మన చర్చిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వాక్యం మేము విన్న తర్వాత మాకందరికీ చాలా ఇష్టపడింది కాబట్టి ఆయన చెప్పే మాటలు కానీ ఆయన పాడే పాటలు కానీ అందరికీ అంగీకారంగా ఉన్నదని చెప్పి ఆ పాస్టర్ని మేము మన చర్చికి కావాలని చెప్పి అనుకున్నాము. అనుకున్న రీతిలో అందరూ కూడా దానికి ఆమోదించిండ్రు. పాస్టర్గా పెట్టుకున్నాము, అభిషేకం చేయించినాము. అప్పటి నుంచి ఆయన మనకు ప్రార్థన చేస్తే మనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా చాలా స్వస్థతగా జరుగుతుంది జవాబు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అస్వస్థతగా ఉన్నప్పటికీ నేను అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నా. కానీ నాకు గుండె నొప్పితో బాధపడుతున్నా. ఆపరేషన్ జరిగింది. అయినప్పుడుగానే అయ్యగారి చేత నేను ప్రార్థన చేయించుకునేటప్పుడు నాకెంతో బలువు తగ్గినట్టుగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అయ్యగారి దగ్గర మేము ప్రార్థన చేయించుకుంటా. బలహీనత ఎప్పుడు కలుగుతుందో అప్పుడు పోయి ప్రార్థన చేయించుకుంటా. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి మన చర్చి చాలా బడిపడింది, చాలా అభివృద్ధి అయింది. మరి ఆడపిల్లలు కూడా స్కూల్లో కూడా పిల్లల పాటలు బాగా పాడుతున్నారు. అన్ని విషయాలలో అభివృద్ధి అయ్యి బాగా జరుగుతున్నాయి క్లాసులు. కానీ ఏ విషయంలో కూడా మన గుడి ఇప్పుడు చాలా అభివృద్ధి అయ్యి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన గారు బాగా క్షేమంగా ఉండాలి. దేవుడు ఇంకా ఆశీర్వదించి ఆయన కుటుంబాన్ని, వారి యొక్క సంతానాన్ని దీవించాలని ప్రార్థించుకుంటున్నాను. ఆయన యొక్క బర్త్డే శుభాకాంక్షలు చెబుతున్నాను. గురించి మనం తెలుసుకోవటం మంచిది. పాస్టర్ వల్ల అందరూ కూడా ప్రభు అందరూ మంచిగా ఉండి చేసిన ప్రార్థనల వల్ల మనం ఆయనకు కృతజ్ఞతలు ఉన్నాము. కాబట్టి మా ప్రార్థన దేవుడు ఆలకించి మనకు కావాల్సినటువంటి స్వస్థత అందరికీ దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన వల్ల మనకు ఇంకా మేలు జరగాలని ప్రార్థిస్తున్నాము. ఎన్నో స్వస్థత కలిగింది మన ప్రార్థనలు. ఇలాంటి పాస్టర్ మనం దొరకడం మంచిది. మన పాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియబోసుకుంటున్నాము. దేవుడు ఆశీర్వదించుగాక. ஸ்தோத்திரம் கனமும் உண்டாவதாக. என்னோட சாட்சி என்னவென்றால், நான் நீண்ட காலமாக சபைக்கு வந்துக்கிட்டு இருக்கேன். எனக்கு பாட தெரியாது, ப்ரேயர் பண்ண தெரியாது. யாராவது பண்ணனா மைக்கு பிடிக்கணும்னா கூட எனக்கு ரொம்ப இதுவாக இருக்கும். அதனால் நான் பின்தங்கி பின்னாடியே போயிடுவேன். ஆனால் நம்ம சபைக்கு என்னைக்கு டேவிட் ராஜ் ஐயா வந்தாரோ அன்னிலேருந்து அவர் என்னை ஊக்கப்படுத்திட்டு இருந்தார். ஐயா, நீங்கள் ப்ரேயர் பண்ணணும், நீங்கள் பாடணும், நீங்கள் நிறைய இன்வால்வ் வரணும், உள்ள நீங்கள் விலைக்கு போகிறீங்க அப்படின்னு சொல்லி அப்பப்போ என்னை தட்டி கொடுத்தாரு. அதுக்கப்புறம் எனக்கு நல்ல ஒரு ஜபத்தை சொல்லி கொடுத்தாரு. திருவிருந்துக்கு நீங்கள் ஜெபிச்சு ஆகணும்னு சொன்னார். அந்த ஜபமும் பண்ணிட்டு அவர் போகிற இடத்துலலாம் என்னை ஜபம் பண்ண சொல்லுவார். சிறிய ஜபம் தான் சொல்லுவார், 2 வார்த்தை சொல்லுங்கன்னு. அது போல் போராடமும் அதே போல் என்னை பயன்படுத்திட்டு ஜபத்தை செய்ய வச்சிருக்காரு, பாட வச்சிருக்காரு. அவருக்கு என்னோட மனமாற வாழ்த்துக்கள் சொல்ற. பிறந்தநாள் வாழ்த்துக்கள். வாழ்க பல்லாண்டு. அவரும் குடும்பம் நீடூடி வாழ்க. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. என்னுடைய சாட்சி என்னன்னு சொன்னீங்கன்னா, எனக்கு சிறு வயதுலேருந்தே சபைக்கு வர பழக்கம் இருக்கு. பாடுவேன், எல்லாம் செய்வேன். ஆனால் ஆண்டவருக்குள்ள இன்வால்வ் ரொம்ப கம்மி தான். ஆனாலும் சபைக்கு போகிற பழக்கம் இருக்கு. அப்படி இருக்கும்போது நம்ம டேவிட் ஐயா பாஷ பேருக்கு ஆவிக்குரிய ஜபம் என்ன, விசுவாசத்தின் ஜபம் என்ன,
அந்த வியாதிக்கு சுகப்படுத்தணும்னா எப்படி ஜெபம் பண்ணலாம் சொல்லி கொடுத்ததுனால ஒவ்வொரு நாளும் எனக்கு வந்து அடிக்கடி உடல் பலவீனமாக இருக்கும் போதெல்லாம் நான் வந்து ராத்திரியில் எழுந்து ஜெபம் பண்ணிட்டு நான் ஆண்டவர் முழு இதயத்தோடு ஜெபிப்பேன். அப்போ வந்து ஆண்டவர் எனக்கு விடுதலை கொடுத்துருக்கிறாரு. இந்த மகிமையெல்லாம் டேவிட் ராஜா ஐயா பாஸ்டர் அவங்களுக்கு தான் சேரும். கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. ஆமென். கர்த்தருடைய இனிய பிறந்த நாள் நல்வாழ்த்து. அவர் குடும்பமும் அவர் பிள்ளைகளும் நன்றாக இருக்கிறார்கள். ஆண்டவரை பிரார்த்திக்கிறேன். பாஸ்டர் அவர்களுக்கு இனிய பிறந்த நாள் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். అయ్యా మాస్టర్ అయ్య పుట్టినరోజుగా నేను చిన్న సాక్ష్యం నాది. నేను ఒక సాతాన క్రీములు తాగుబోతనం ఉన్నప్పుడు ఒక ప్రార్థన వల్ల, ఆయన ప్రార్థన వల్ల నాకు మంచి జరిగి నన్ను మార్చి దేవుడు సన్నిధానంలోకి చేర్చినట్టు ఆయన ప్రార్థన నాకు గొప్పలేదు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్తున్నా కానీ పిలుస్తుంటే నాకు పోవడానికి, ఆయన ఎమ్మిడి రావడానికి నాకు అవకాశం చూపించాడు. ఎన్నో ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా నేను దేవుడు చేయగల, కానీ ఒక ప్రార్థన వల్ల, నాకు అయ్యగారి ప్రార్థన వల్ల, అయ్యగారిది ఒక విశ్వాసం వల్ల నా హృదయాన్ని మార్చి దేవుడు. అయ్యగారి పుట్టినరోజుకు శుభాకాంక్షలు. దేవుడు నాకు పాస్టర్ అయ్యా నా చేయి గురించి నా కోసం ఎంతో ఫోన్ చేసిన ప్రాణం చేసిండు. నా కోసం ఎంతో ప్రాణం చేసి నాకు అప్పుడు ఆరోగ్యం బాగున్నా, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు. దేవుడు నా స్తోత్రం ప్రభు పుట్టినరోజుకి లేకుండా 2 నెలల ముందు నాకు కాలు చాలా నొప్పి, ఆపరేషన్ చేయాలి, ఆ కాలే పెద్ద సీరియస్ అయిపోద్దని చెప్పిండు. అయ్యగారు కదా నేను ఏడ్చి ప్రార్థన చేసి అయ్యా చెయ్యి అని చెప్తే పాస్టర్ అయ్యా అని చెప్పిండు, నువ్వు గంటాయి చేతిలో పెట్టుకొని కాలు కాడ పెట్టుకోమ్మా, నీకేం అవ్వదు, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు నేను హాస్పిటల్కి పోతే ఆ రోజు ఆపరేషన్ లేదు, మళ్ళీ బుధవారం చేస్తాము అని. మళ్ళీ బుధవారం పోతే చేయలే. అయితే ఈ 2 నెలల్లో ఆ ప్రార్థన ద్వారానే నా కాలు వచ్చి బాగైపోయింది. మా కుటుంబంలో చాలా బాగా లేకుండా ఉన్నాము. ఆయన దేవుడు పాస్టర్ అయ్యి ప్రార్థన చేసి మాకు బాగా అయిపోయింది. మేము బాగున్నాం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఏసీ చర్చికి నేను అక్కడికి పోతున్నానయ్యా. 10 సంవత్సరాల పైన అయింది అక్కడికి పోయి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఈ చర్చికి వస్తున్నాను. మరి నాకు బాగలేనప్పుడు కూడా అయ్యకు ఫోన్ చేస్తే అయ్య వచ్చి ప్రార్థన చేసి పోతుండు. మరి నాకు బాగా ఇప్పుడు బాగుంది, నాకు ఏమంత ఇది లేకుండా బాగా ఒళ్ళు ఆరోగ్యం బాగానే ఉంది. అయ్యి వచ్చినాక బాగా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు అయ్యి వచ్చి 5 సంవత్సరాలు అయింది. అయితే ఏ లేదు, అందరికీ బాగా మా కుటుంబకు వచ్చి బాగలేదని ఒక్కరాం బాగలేకుండా ఏదన్నా జ్వరమైనా అయ్యకు ఫోన్ చేస్తే నేను వస్తానమ్మా అని ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినాక మాకు బాగుంది, బాగానే ఉంది, బాగా జరుగుతుంది. అయ్యి వచ్చినాక నాకు అయ్యి అంటే నాకు బాగా ఇష్టము. నేను అయ్యి అంటే నేను ఆయన రాకపోయినా కూడా, నేను గుడికి రాకపోయినా అయ్యని చూడలేదు, అయ్యి పోలేదని నేను బాధపడుతుంటాను. అయ్యి వచ్చినాక నాకు బాగుంది అయ్యా. అంతనా హ్యాపీ బర్త్డే అయ్యా, నీకు கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமுண்டாதாக. கர்த்தர் அந்த நேரத்தில் என்னை ஒரு சிறிய சாட்சி அனுப்பதற்காக அவர் நன்றியோடு ஸ்தோத்திரிக்கிறேன். கடந்த ஒரு 2 மாதத்துக்கு முன்பாக எனக்கு கால்வலி அதிகமாக இருந்தது. அப்பொழுது ஐயாயிரத்தில் சொன்னபோது ஐயா அவர்கள் ஜெபம் பண்ணினார்கள் எனக்காக. அந்த உபவாச ஜெபத்தில் ஐயா ஒரு வார்த்தை சொன்னார், உங்களுக்கு எங்கே வலி அதிகமாக இருக்கிறதோ அங்கே உங்களுடைய கரங்களை வைத்து கண்ணீரோடு ஜெபம் பண்ணுங்கள் சொன்ன அந்த வார்த்தையின்படி நான் கீழ்ப்படிந்து கண்ணீரோடு மிகவும் நான் ஜெபம் பண்ணினேன். அப்பொழுது எனக்கு தேவன் அந்த கால்வலியிலிருந்து விடுதலை தந்தார். அவருக்கு தேவனுக்கு நன்றி சொல்கிறேன். இன்னும் என்னுடைய வாழ்க்கையில் அநேக நன்மைகளை தேவன் செய்தார். ஐயாவுடைய வசனங்களை கேட்டு எனக்கு தேவன் அநேக காரியங்கள் அற்புதங்களை செய்திருக்கிறார் என் வாழ்க்கையில. அது சொல்ல முடியாது. ஐயா ஒரு நல்ல ஒரு போதகரை எங்களுக்கு தந்ததுக்காக தேவனுக்கு நன்றி கடமைப்பட்டவளாக இருக்கிறேன். ஐயா மிகவும் அந்த சிறு வயதில் கூட அவருக்கு கர்த்தர் அவ்வளோ ஆவிக்குரிய வரங்களை கொடுத்து தேவன் அவரை எங்கள் சபைக்கு கொடுத்ததுக்காக தேவனுக்கு முதலாவது நான் நன்றியை செலுத்துகிறேன். இந்த நாளிலும் எனக்கு இந்த தருணத்தை கொடுத்ததுக்காக தேவனை ஸ்தோத்திரிக்கிறேன். எனக்கு என் குடும்பத்திலும் பிள்ளைகளுக்காகவும் நான் ஐயாவற்றத்தில் செவிக்கும் பொழுது ஐயா ஒரே ஒரு வார்த்தை சொல்லுவார், எதற்கு பயப்படாதீங்கம்மா, எல்லாரையும் கர்த்தர் ஆசீர்வதிப்பார், அவருக்கு பிள்ளைகளை பத்திரப்படுத்துவார், அவர்களுக்கு வழி நடத்துவார், நீங்கள் ஜெபிக்கிற ஜெபம் தேவன் கேட்டுக்கொண்டிருக்கிறார் என்று என் கண்ணீரின் ஜெபத்திற்கு தேவன்
பதில் கொடுத்து என்னுடைய அந்த பலவீனத்திலிருந்து மாற்றி இப்பொழுது வரைக்கும் கூட அந்த பலவீனம் எனக்கு கிடையாது. அந்த கால்வலி வருவதில்லை. என் தேவன் எனக்கு சுகத்தை கொடுத்து நன்றியோடு ஸ்தோத்திரிக்கிறேன். ஐயாவுக்கு என் வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். அவருக்கு அட்வான்ஸ் பர்த்டே வாழ்த்துக்கள் சொல்கிறேன். இந்த சாட்சி இதோட முடிந்து கொள்கிறேன். நன்றி. ஆண்டு இந்த சாட்சி கொடுத்ததுக்காக கருத்து நன்றி சொல்றேன். 2 நாளுக்கு முன்னாடி எனக்கு ஒரே வயிறு வலியாக இருந்தது. ஹாஸ்பிட்டல் போயிருந்தேன். என்ன ப்ராப்ளமாக இருக்குன்னு சொல்லிட்டு ஒரு எம்ஆர்ஐ ஸ்கேன் மாதிரி எடுத்து சொல்லியிருந்தாங்க. அதில் உங்களுக்கு என்ன ப்ராப்ளம் சொன்னாங்க. அப்புறமா திருப்பியும் வேறு டாக்டர் பார்க்கும்போது இல்லை உங்களுக்கு கிட்னி தான் ப்ராப்ளம், கிட்னி இன்ஃபெக்ஷன் ஆயிருக்கு, ஒரு மாதிரி ரொம்ப பலவீனமாக இருக்குன்ற மாதிரி சொல்லிட்டாங்க. எனக்கு ஒன்றும் புரியல. புதன்கிழமை ப்ரேயருக்கு வரும்போது பாஸ்டிக்கிட்ட சொல்லி ஜோம் பண்ணேன், அழுது ஜோம் பண்ணேன். ஐயா கிட்ட சொல்லும்போது ஐயா ஒரே வார்த்தை சொன்னாரு, நீ போய் டாக்டரை பார்க்கும்போது ஒன்றுமே இல்லைன்னு சொல்லுவாங்க பாரு அப்படின்னாரு. அதே மாதிரி மறுநாள் கிட்னி டாக்டர் கிட்ட போய் அந்த ரிசல்ட் கொடுத்தேன். அவர் பார்த்துட்டு ஒன்றுமே இல்லைம்மா, வெறும் டேப்லெட் மட்டும் எழுதி தரேன்னு சொல்லிட்டாரு. அதற்கு நன்றி. டாக்டர் எனக்கு அற்புதம் செஞ்சார். அதே மாதிரி ஐயா எனக்காக ஜோம் பண்ணாரு. ஐயாவுக்கு ரொம்ப தேங்க்யூ. எங்களுக்காக செஞ்சதுக்காக ஐயாவுக்கு நான் நன்றி சொல்லிக்கிறேன். ஐயாவுக்கு இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள். దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం ఎందువల్ల చెప్తున్నానంటే 2023 సంవత్సరంలో మేము మార్చ్ 18న అడ్మిట్ అయ్యాము అడియార్ హాస్పిటల్లో. ఆంధ్రాలో చూపించుకున్నప్పుడు 3 రోజులు అని చెప్పి అది ఏందా అని చెప్పి కానీ తెలియదు. ఒళ్ళంతా గడ్డలు అలా వచ్చేసింది. అలాంటప్పుడు మేము ఇక్కడ చెన్నై అడియార్ హాస్పిటల్కి వచ్చినాము. అన్న నేను వచ్చినప్పుడు మాకు ఏం చేయాలనేది అర్థం కాలేదు. అలాంటప్పుడు అన్న వచ్చేసి అని ఫాస్ట్ ఐగారిని తీసుకొచ్చారు. ఐగారిని తీసుకొచ్చినప్పుడు ఎంతో ఇవన్నీ పెట్టి ఎంత ఎప్పుడు నేను చూడలేదు అలాంటివన్నీ పెట్టారు. కానీ ఐగారు వచ్చి ప్రేయర్ చేశారు. సంఘం కానీ ఇలా చాలామంది ప్రయాసంతో మా పిల్లల కోసం మెషర్కి స్వస్థత కలగాలి అని చెప్పి చాలా ప్రయాసంతో ప్రేయర్ చేశారు. మెషర్కి చాలా స్వస్థత కలిగింది. అందువల్ల ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను. బుధవారం కానీ ఆదివారం కానీ శుక్రవారం స్త్రీలకు కానీ మంచి మెసేజ్ ఇస్తారు పాస్టర్ గారు. అందు నిమిత్తమే ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అయ్యగారి కుటుంబానికి మంచి స్వస్థత ఆరోగ్యాన్ని అయ్యగారు ఇంకా బలపడాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఈ దేవుని పేరిట నా వందనాలు చెల్లించుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లించుకుంటాను. பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. எங்கள் வீட்டுக்காரர் கூட போன நவம்பர் மாதம் ஆப்ரேஷன் நடந்தது. அந்த ஆப்ரேஷன் பண்ணும்போது கூட பாஸ்டர் எங்களுக்காக ஜெபம் பண்ணார். 17 நாள் ஹாஸ்பிட்டலில் இருந்தோம். கரெக்டாக காலையில் 7 மணி ஆனால் ஃபோன் பண்ணிடுவார். 7 மணிக்கு ஃபோன் பண்ணி அவர்கிட்ட ஜெபம் பண்ணால் தான் அவருக்கு ஒரு நிம்மதியாக இருக்கும். அந்த 17 நாளும் அந்த ஹாஸ்பிட்டலில் இருந்து நல்லா பார்த்துக்கிட்டாங்க. அதே போல் வீட்டுக்கு வந்த பிறகு கூட எங்களுக்காக ப்ரே பண்ணாங்க. வீட்டுக்கு வந்து ஜெபம் பண்ணாங்க. அந்த ஜெபத்தினால அவர் கால் புண்ணெல்லாம் ஆறி இருக்கு. ஆண்டவர் செய்த நன்மைக்காக நன்றி சொல்லிக்கிறேன். நல்ல ஊழியக்காரர் தந்ததுக்காக நன்றி. அவங்களையும் அவங்க குடும்பத்தையும் ஆண்டவர் ஆசீர்வதிப்பாராங்க. ஆமென். ஆமென். దేవుని పరిశుద్ధ నామములో ఇన్ని సాక్ష్యములు నమ్మనోరు సంఘానికి వస్తుంది. సంవత్సరంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేవుడి మాటలతోటి మమ్మల్ని ఆదరణ కలిగించాడు. డేవిడ్ పాస్టర్ గారు మా కోసం ఎంత ప్రయాసపడి ప్రార్థన చేశారు. సంఘమంతా వచ్చి మా కోసం ప్రార్థించారు. బంధువులు రక్త సంబంధికులు తోడబుట్టువారు లేకపోయినప్పటికీ ఇదిగో సంఘమంతా వచ్చి మా కోసం ప్రేమగా ప్రార్థన చేసి పలకరిస్తారు. ఎంతో సంతోషంగా ఆదరణకరంగా మాకు మేలుకరంగా వారు చేసి దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, బలిపీఠం మొదలుకొని చివరి వరకు అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఎవరు హెచ్చు తగ్గులు లేదు దేవుని సన్నిధిలో చెబుతుంటారు. ఆ మాటలు ఎంతగానో దీవించారు. ఆదరణకరంగా మాకు కలిగిస్తున్నారు. ఇంకా వారం వారం మేము చర్చికి వస్తున్నాం. ఒక్క వారం మిస్ అయినా కూడా మేము బాధపడుతున్నాం. లేకపోతే ఈ వారం ఏం చెప్తారో వాక్యం, వచ్చే వారం ఏం చెప్తారో ఆశగా ఉంటున్నాం. మేము ఈ సాక్ష్యం మాకు ఇతరులకు కూడా మేలుగా ఉంటుందని మేము చెప్తున్నాం. నేను ఒట్టి మాటలు కాదు, ఈ సన్నిధికి వచ్చి నేను ఎన్నో ఆత్మీయమైన బలపడ్డాను. ఆత్మీయంగా
పోయిన వారం చెప్పాడు, బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉంటుంది, తగిన సమయం అందు దేవుడు ఫలాలిస్తాడని చెప్పిన మాట ఎంతో నాకు ఆధారకరంగా ఉండింది. అయ్యగారు చెప్పే ప్రతి మాట మేము ఇంట్లోకి వచ్చి నెమరు వేసుకుంటాం. పాస్టర్ గురించి, పాస్టర్ కుటుంబాన్ని దేవుడు దీవించబడును గాక. ఆయన మాటలు ఇంకా మరెన్నో ఆత్మలను రక్షించే దయచేయమని యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోనైనా పాస్టయ్య ఇంతవరకు దేవుడు కాపాడి నడిపించి ఆయుష్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఇదిగో ఆయన ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నందుకు పుట్టినరోజులు శుభాకాంక్షలు నేను తెలియపరచుకుంటాను. ఈ ఘనత ఆశ్రయకు మాకు కాదు కానీ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా సంతోషం బ్రదర్, మీకు విషెస్ చెప్పేదానికి మాకు ఒక ఛాన్స్ దొరికినందుకు దేవునికి స్తోత్రం. మీరు యాక్చువల్గా మాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ మా చర్చ్కి, స్పెషల్లీ యూత్ మధ్యన మీరు చేసే సేవ పెద్ద విషయం బ్రదర్. మాకు చాలా సంతోషం. మీ సేవ ఇంకా కొనసాగడానికి మేము ప్రార్థించుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ యూ.